నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా ఇంటికి వాస్తు దోషం ఉందని చెప్పి చాలా చోట్ల విన్నాను. యాహ్! బట్ అదే ఇంటికి ఉన్న వాస్తు దోషం ఏదైతే ఉందో యజమానికి వర్తిస్తుందా? లేదా ఆ ఇంట్లో ఉన్న అంటే ఇప్పుడు రెంటెడ్ వాళ్ళు చాలా మంది ఉండుంటారు కదా! అవునమ్మా. సో, ఈ రెంట్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అద్దెంట్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుందా ఈ వాస్తు దోషం అనేది? దీనికి చాలా సింపుల్‌గా మీకొక విషయం చెప్తానమ్మా. ఇప్పుడు మీ దగ్గర ఒక వెహికల్ ఉంది. హ్మ్. మీ వెహికల్ మీ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళింది. హ్మ్. పడ్డది. ఎవరికి దెబ్బ తగులుతది? ఫ్రెండ్‌కే తగులుతది. మీకు తగలదుగా. ఆ! ఏవండీ వెహికల్ నాదంటే ఆవిడకి ఎందుకు తగలాలా అనుకోదు. హ్మ్. అలాగే మనం రెంటింటికి వెళ్ళినా 100% వాళ్ళకి ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. దీనికి ఏమిటండి ప్రామాణికత ఏమిటి అని అడగొచ్చు. మీరు చూడండి, ఎవరికైనా ఆ ఇల్లు మారామంటే అక్కడి నుంచి చాలా బాగుందంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళాం చాలా ఇబ్బంది పడ్డామంటారు. చూడండి, కొన్ని ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నారు కదా, కొన్ని వందల మంది అవును అంటారు, వేల మంది. అవును. ఎందుకంటే ఇల్లు యొక్క ప్రభావం 100% ఉంటుంది. దానికంటే ఎక్కువ ప్రభావం జాతచక్రం ఉంటుంది. ఎందుకంటే కర్మ కాబట్టి. జాతచక్రం అంటే ఏమీ లేదు, మీరు చేసిన కర్మ. మీరు ఒక ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ ఎట్లా ఉందో అది కూడా అంతే. అయితే ఇందులో కూడా వాళ్ళకు ఒక మంచి ఇంట్లోకి వెళ్ళే యోగం కూడా ఉండాలి. వాళ్ళకి 4వ స్థానం పూర్తిగా పాడైపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక దోషం ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. దశ సరిగ్గా కలిసి రావట్లేదు అనుకోండి, దోషం అని ఇంట్లోకి వెళ్ళడం, అక్కడ ఇబ్బంది పడడం, ఇదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి రెంటిల్ అయినా ఓన్ హౌస్ అయినా 100% వాళ్ళకి ప్రభావం ఉంటుంది. అయితే రెంటింట్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు 90% ప్రభావం ఆ పర్సన్కి అయితే ఓనర్కి 10% ఉంటుంది. ఇల్లు ఈయనదిగా, దాని మీద కొంత డబ్బు తింటున్నాడుగా, 10% ఈయనకు ప్రభావం ఉంటుంది. అలా కాకుండా ఓన్ హౌస్లో ఓనరే ఉన్నాడు, వెళ్ళి దోషం ఉంది, 100% ప్రభావం ఉంటుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ అయినా బ్యాడ్ అయినా. ఇప్పుడు మంచి ఇల్లు ఉంది, ఓనర్ రెంటల్కి ఇచ్చేశాడు, ఆ గుడ్ వాళ్ళు అనుభవిస్తారు, రెంట్ పే చేసే వ్యక్తి. ఈ ఓనర్కి 10% వస్తుంది ఆ గుడ్ మళ్ళీ. ఓకే, అర్థమైందమ్మా? మనం చేసేది మనకే కొంతవరకు. మనకే అంటే ఏంటి, అందులో ఉండే పర్సన్కి 100% వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇల్లు తీసుకునేటప్పుడు, రెంటల్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని తీసుకొని వర్గు క్యాల్కులేషన్ అంటారు, వర్గు నిర్ధారణ అంటారు. అంటే మీకు ఆ నుంచి అమ్మహా వరకు ఉన్నదా మీ పేరు, అప్పుడు మీరు తూర్పు కానీ ఉత్తరం కానీ దక్షిణం కానీ తీసుకోవచ్చు. పడమర పనికిరాదు, వాయువ్యం కూడా తీసుకోవచ్చు. లేదంటే కక్క గగ్గ అక్షరాలతో ఉంది, ఆగ్నేయ దిశ లేదా వాయువ్య దిశ, లేనట్లయితే ఉత్తర దిశ, ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఉండాలి. వీళ్ళు పడమర పనికిరాదు, పడమర ఒకటి, వాయువ్యం పడమర వాయువ్యం ఒకటి పనికిరాదు వీళ్ళకి. అలా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అక్షరానికి, ఇప్పుడు కక్క గగ్గ, కాంతారావు లేకపోతే కిరణ్, ఈ పేర్లన్నీ కాలోకి వస్తాయి. కక్క గా ఉంది, గంగాధర్, గాయత్రి, అన్నీ కలిపి అట్లా. ఇప్పుడు చాచా జాజా అనుకోండి, వాళ్ళకి ఈశాన్యము తూర్పు బ్రహ్మాండంగా పనికొస్తుంది. ఉత్తరం మళ్ళీ ఉత్తరం మధ్యద్వారం వీళ్ళకి పనికిరాదు. ఇది పంచాంగాల్లో ఉంటుంది, కానీ పంచాంగాల్లో కూడా తప్పు రాశారు దీని మీద నేను 14 ఏళ్ళ క్రితమే వాళ్ళకి ఫోన్లు చేసి, బాబు మీరు తప్పులు రాస్తే అట్లా, జనాలందరూ ఇది ఫాలో అవుతున్నారని చెప్తాను వెనక నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టాను దీని మీద, ఏ అక్షరం గల వాళ్ళకి ఏ డైరెక్షన్స్ పనికి వస్తాయి, ఏవి పనికిరావు అనేది. అంటే మీరు పరిశోధన ప్రకారం చేసిన విషయమా లేదా ఎలా కనుక్కున్నారు? లేదమ్మా, అది క్యాల్కులేషన్ ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఈ పేరు గల వాళ్ళకి అష్టవర్గులు అంటారు. వర్గు పరంగా ఈ పేరు గల వాళ్ళకి స్వవర్గు అంటే 1 తృతీయ వర్గు 3వ స్థానము, షష్టమ వర్గు 6వ స్థానము, సప్తమ వర్గు 7వ స్థానం, ఇవి పనికి రావాలి. ద్వితీయ స్థానం అనేది స్వల్పం, ఒక్కోసారి ధననష్టం వస్తుంది, ఓకే. కానీ 4వ వర్గు, 5వ వర్గు, 8వ వర్గు పనికిరాదు. వాళ్ళు తెలియక రాసేసారు అట్లా. ఇప్పుడు మార్చమంటే మార్చట్లా. నేను క్లియర్గా చూపిస్తా కావాలంటే. ఎందుకంటే వర్గు శాస్త్రం అనేది ఉంది. వర్గులో నీకు పంచమ వరకు పనికిరాదు అన్నప్పుడు పంచమ వరకు బాగుంటుందని రాస్తాడు అందులో. అది తెలియక పాపం సామాన్య ప్రజలకు ఏం తెలుస్తుంది, వెళ్ళిపోతారు. అందుకని నేను ఈ తలనొప్పి అంతా ఎందుకు ఎన్నిసార్లు చెప్పిన మార్చట్లేదని నేను యూట్యూబ్లో అష్టవర్గులకి అందరి పేర్లు వాళ్ళకి పెట్టేశాం, మీరు వెతుక్కోవచ్చు కావాలంటే, మన ఛానల్లో చేశాం కూడా. అట్లాగే ఇంకోటి ఏంటంటే వర్గు పరంగా డోర్ చూసుకోవాలి. రెండవది, ఉత్తరంలో బాత్రూమ్లు ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళకండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఉత్తరే నిధి సంస్థితం, ధనం కుబేరుడు ఉండే స్థానం. అక్కడ మీకు బాత్రూమ్ పోయి అక్కడ మీరు మలమూత్ర విసర్జన చేస్తే ఇంకా దాని దరిద్రం ఇంకోటి ఉండదు. అంటే ఏ ఇంట్లో అయినా ఓనర్ కూడా తీసేసుకోవడం మంచిది, ఉత్తరంలో బాత్రూమ్ ఉంటే. ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేస్తారు వాళ్ళు, ఫైనాన్షియల్ లాసెస్ వస్తాయి. మీకు సంపాదించేదంతా పోతుంటే ఏం లాభం? అసలు హ్యాపీనెస్ అంతా ఉండేది 4 డబ్బులు ఉంటేనే కదా. వేరే వాటి ద్వారా కూడా ఆనందం ఉంటుంది అనుకోని నేను చెప్తున్నా మేజర్గా, అంతే కదా. అది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఉత్తరం వైపు పొరపాటును కూడా వైట్ కలరే ఉండేలా చూసుకోండి.
వైట్ లేదా లైట్ బ్లూ కూడా పర్లేదు, కానీ ఎల్లో కలర్స్ రెడ్ కలర్స్ ఉత్తరంలో వేయకూడదు. ఎక్కువ కలర్స్ ఎక్కువగా థిక్ వేయద్దు. కలర్స్ అని కాదు, ఓన్లీ ఎల్లో, క్రీము, రెడ్ ఇవి. ఎందుకంటే ఎర్తీ అండ్ ఫైరీ ఎలిమెంట్స్ అవి, ఓకే. ఫైరీ రిలేటెడ్ సంబంధించిన కలర్స్ అవి. అప్పుడు అవి ఇది జలతత్వం కాబట్టి ఉత్తరము, ఇవి వ్యతిరేకం అవుతాయి. అవి కూల్ గా ఉండడం కోసం కూల్ అని కాదు, స్కై బ్లూ అని చెప్పారు. స్కై బ్లూ ఏమో దాని జలతత్వం, ఓన్ తత్వం. వైట్ ఏమో స్పేస్ ఎలిమెంట్. ఓకే. అంటే మీకు వాటర్ పట్టాలి, ఎందులో అయినా స్పేస్ ఉండాలిగా. స్పేస్ ఎలిమెంట్ లేకుండా మీరు ఎర్త్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్ తెచ్చుకుంటే ఎట్లా అక్కడ? కాబట్టి కలర్ ప్రభావం కూడా ఉంటుంది. మీకు ఉంటుందా అండి శాస్త్రంలో కలర్స్ గురించి ఉన్నాయంటే? మన నవగ్రహాల దగ్గర పూజ చేసేటప్పుడు ఎందుకు మనం కలర్ జాకెట్స్ ఎందుకు పెడుతున్నాం? అంతే కదా, వర్ణం అనేటువంటిది ఉంది, రంగులు అనేటువంటివి ఉన్నాయి. మనం డ్రెస్ వేసుకున్నా కూడా వైట్ కలర్ వేసుకుంటే ఒక ఫీలింగ్ వస్తుంది, బ్లాక్ వేసుకుంటే ఒక ఫీలింగ్ వస్తుంది, రెడ్ వేసుకుంటే ఒక రకంగా అనిపిస్తుంది. మనకి ఎందుకు అనిపిస్తుంది? కలర్ మనల్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది అంటే చేస్తుంది. అట్లాగే ఇంట్లో పెట్టుకునే ప్రతి వస్తువు కూడా వాస్తు ప్రభావం ఉంటుంది. ఇప్పుడు రెంటిల్లు ఓనిల్లు ఎంత ఇంపార్టెంటో ఇంట్లో పెట్టుకునే వస్తువు చాలా ఇంపార్టెంట్. కళ్ళద్దాలు చెవు పెట్టుకుంటే కనబడదు, కళ్ళకే పెట్టుకోవాలి. ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వాస్తుపరంగా బాగుంటుంది. వస్తువు గృహము కలిపి వాస్తు అవుతుంది. అది నిర్మాణం స్టార్టింగ్ నుంచి నిర్మాణం, దాన్ని ఆయం కట్టడము అంటారు. ఆయ నిర్మాణం చేసి పదాన్ని కట్టి సరిగ్గా పదం పరంగా ఎక్కడే ఉండాలో చూసుకొని సరైనటువంటి ఇల్లు కనుక ఎవరైనా కట్టుకున్నారు, సరైన ముహూర్తం పెట్టుకొని కట్టుకున్నట్లయితే 100% వాళ్ళకి కలిసి వస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ధన్యవాదాలు గురూజీ, చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.